హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వార్తల ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్కి సంబంధించిన టోటల్ సప్లై అయితే తగ్గించబోతున్నారండి. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ పోస్ట్ అయితే మనకైతే రావడం జరిగింది. ఇదైతే ఖచ్చితంగా మనందరికీ కూడా టిక్కాయిన్లు ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే సప్లై అనేది సగం తగ్గిస్తున్నారండి. ఉన్న దాంట్లో 50% తగ్గిస్తున్నారండి. చాలా చాలా మంచి విషయం అండి. దీనికి సంబంధించిన క్లారిటీ అప్పుడు తెలుసుకోబోతున్నాం, గమనించాలి. అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక మెలకంద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా మనకి అఫీషియల్ పోస్ట్ వచ్చే ముందండి ట్విట్టర్లోనే ఈ పోస్ట్ అయితే ముందుగా రావడం అయితే జరిగింది. టిక్కాయిన్ నెట్వర్క్ కోర్ టీం నుంచి అయితే వచ్చింది. ఇది మా ప్రకటనల ప్రచారానికి ముందే మేము ఉద్దేశపూర్వకంగా మా మ్యాక్స్ సరఫరాను తగ్గించాము. సో మనకి త్వరలోనే ఎక్కడైతే పబ్లిసిటీ చేసుకోబోతున్నారండి. చాలా చాలా గొప్పగా ఉండబోతుంది పబ్లిసిటీ కూడా. ప్రచారం అనేది అద్భుతంగా ఉండబోతుందని చెప్పడం జరిగిందండి. సో అంతకంటే ముందుగానే ఆ యొక్క వర్క్లోకి వెళ్ళే ముందుగానే మన మ్యాక్సిమం సప్లై ఏదైతే ఉందో దాన్ని అయితే మేము వీలైనంత వరకు తగ్గించడం జరిగింది. మా వ్యూహాత్మక చర్య మేము తదుపరి సగభాగాన్ని వేగంగా చేరుకుంటామని నిర్ధారిస్తుంది. సమాజానికి మరింత సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తుంది. అధిక మైనింగ్ రివార్డులు ఉన్నంత వరకు ఆనందించండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను ఆహ్వానించండి మరియు విజయానికి ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో మాతో చేరండి. టిక్కాయిన్ భవిష్యత్తును ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా కనిపించింది. సో ఇక్కడ చూసారు కదండి, మన ప్రచారం అనేది అద్భుతంగా మనకే త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అండి. పబ్లిసిటీ బాగా చేసుకోబోతున్నాము, అడ్వర్టైజ్మెంట్ అయితే. అంతకంటే ముందుగానే మన టిక్కాయిన్ సంబంధించిన టోటల్ సప్లై అనేది మ్యాక్సిమం మేమైతే తగ్గించేసాము అనే పాయింట్ అయితే మనకైతే ముందుగా చెప్పారండి. అలా చెప్పిన తర్వాత మనకి అసలైన పోస్ట్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు ఆ పోస్ట్లో ఏముందో తెలుసుకోబోతున్నాం మనం. ఇక్కడ చూడండి, నెట్వర్క్ బిగ్ న్యూస్ టిక్కాయిన్ ఫ్యామిలీకి. నెట్వర్క్ యొక్క బిగ్ న్యూస్ వచ్చింది. అది మన టిక్కాయిన్ ఫ్యామిలీకి అండి. మీరు దాన్ని చూడండి మరియు మేము విన్నాము. ఈరోజు మేము టిక్కాయిన్ భవిష్యత్తును రూపొందించే సాహసోపేతమైన చర్య తీసుకున్నాము. మన టిక్కాయిన్లో ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది బాగాలంటే కాయిన్ వాల్యూ బాగుండాలండి. మన భవిష్యత్తు బాగుండాలంటే కాయిన్ వాల్యూ బాగా ఉండాలి. సో ఆ యొక్క భవిష్యత్తును రూపొందించే సాహసోపేతమైన చర్య తీసుకున్నాము. ఆ సాహసోపేతమైన చర్య ఇదేనండి. మేము మ్యాక్సిమం సప్లైని అంటే 777,77,77,777 నుండి 333,33,33,333కి అయితే గణనీయంగా తగ్గించాము అనే పాయింట్ అయితే మనం చెబుతున్నారండి. సో చూడండి, 770 కోట్లు ఉన్న మన టోటల్ సప్లైని అయితే 330 కోట్లకి అయితే తగ్గించడం జరిగింది. మన సప్లై ఏదైతే ఉందో సగానికి సగం ఎక్కడైతే వాటిని తగ్గించడం జరిగిందండి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన పైకాయిన్ యొక్క సప్లై అండి. పైకాయిన్ యొక్క సప్లై వచ్చేసి 10,000 కోట్ల కాయిన్లు అండి, 10,000 కోట్లు. సో అదేవిధంగా ఇంటర్లింక్ యొక్క సప్లై చూసినట్లయితేనండి 1000 కోట్లు అండి. పైనుంచి ఇంటర్లింకే 1000 కోట్లు అంటే చాలా వరకు తగ్గింది అనుకున్నాం కదా. సో ఇంటర్లింక్ వాళ్ళైతే 1000 కోట్లు అండి. సో చూసినట్లయితే టిక్కాయిన్ వాళ్ళైతే 300 కోట్లే రఫ్గా చెప్పాలంటే. సో చూసినట్లయితే 70% తగ్గించారండి. సో చాలా చాలా అద్భుతంగా దీన్ని అయితే మన వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సప్లై వీలైనంత వరకు తక్కువగానే ఉండాలండి. తక్కువ ఉంటేనే మార్కెట్లో దానికి ప్రభావం అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుందండి. సో ఇదైతే మనకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. బాధపడాల్సిన విషయం ఖచ్చితంగా కాదు. ఎక్కువ కొనుక్కున్న వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అండి. సో మీరు గమనించాలి. మనం ఇలా ఎందుకు చేసామంటే టిక్కాయిన్ కేవలం ఒక కాయిన్ కాదు, ఇది ఒక సంఘం, ఒక దృష్టి మరియు ఒక ఉద్యమం. గరిష్ట సరఫరాను తగ్గించడం ద్వారా మేము పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరింత విలువను మరింత విలువను మరియు మరింత సామర్థ్యాన్ని మరియు బలమైన పునాదిని సృష్టిస్తున్నాము. టిక్కాయిన్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళందరి యొక్క భవిష్యత్తు ఆర్థికంగా ఖచ్చితంగా బలపడాలి. వారికి మేము మరింత విలువనైతే చేకూరుస్తున్నాము అనే పాయింట్ చెబుతున్నారంటే చాలా మంచి విషయమే. ఇది మనందరికీ ప్రయోజనం చేకూర్చే మరియు మనం కలిసి నిర్మిస్తున్న కాయిన్ యొక్క బలోపేతం చేసి ఒక ముఖ్యమైన అడుగు. కాయిన్ వాల్యూ మార్కెట్లు ఎక్కువగా ఉండాలి అందరూ కోరుకుంటామండి. అలా కోరుకుంటే సరిపోదండి, దానికి సంబంధించిన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. దాంట్లో ఇది ఒక మొదటి స్టెప్ అని చెబుతున్నారు. మొదటి అడిగి ఇదే. సప్లైని అఫీషియల్గా సగం తగ్గించారు, సగం సప్లై అఫీషియల్గా తగ్గించారండి. సో ఇది ఖచ్చితంగా చిన్న విషయం కాదండి. ఓవరాల్గా మనకైతే చాలా బాగా చేశారు ఈ ప్లాన్ అయితే. ఈ మార్పు సంఖ్యల కంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది మీ పట్ల టిక్కాయిన్ కమ్యూనిటీ పట్ల మా నిబద్ధతకు సూచిస్తుంది. ప్రతి
ప్రాజెక్టులో చూసినట్లయితే ప్రతి ఆలోచన, ప్రతి సహకారం ముందుకు సాగే మార్గాన్ని రూపొందిస్తుంది. మేము కాయిన్ కంటే పెద్దదాన్ని సహకారం, ఆవిష్కరణ మరియు నమ్మకాన్ని సూచించేదాన్ని నిర్మిస్తున్నాము. కాయిన్ యొక్క వాల్యూ సెకండరీ. కానీ ఈ కమ్యూనిటీని నమ్ముకొని ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో రెగ్యులర్‌గా, నేను మీరందరూ అండి రెగ్యులర్‌గా ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనే పాయింట్ చెబుతున్నారండి. సో, మనమే మన టిట్‌కాయిన్ నెట్‌వర్క్ బలమండి. మన కమ్యూనిటీనే ఆ సిస్టమ్‌కి బలమండి. సో, ఖచ్చితంగా ఇది మీరు గమనించాలి. ఇది మాకు అర్థం ఏమిటంటే, కొరత ఉన్న సరఫరాను అంటే ప్రతి నాణెం ఎక్కువ లెక్కించబడుతుంది. ఎప్పుడైతే డిమాండ్ అనేది పెరుగుతుందో, సప్లై కూడా ఖచ్చితంగా తగ్గించినట్లయితేనండి డిమాండ్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. తక్కువ కాయిన్స్ ఉన్నాయనుకోండి మార్కెట్‌లో, ఎక్కువ వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. మేము అందుకోసం దీన్నైతే ప్లాన్ చేయడం జరిగింది అనే పాయింట్ చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా ఇదైతే ఒక గొప్ప విషయమేనండి. చాలా చాలా మంచి విషయం అండి. చాలా సంతోషంగా ఉంది నాకైతే వాళ్ళు. ఎందుకంటే సప్లై అసలు అన్ని ప్రాజెక్టులే కాకుండా వీళ్ళు స్టార్టింగ్‌లోనే తక్కువ పెట్టినందుకు సంతోషం పడ్డాను. కానీ దాన్ని ఇంకా తగ్గించటండి ఇంకా చాలా సంతోషంగా ఉందండి నాకైతే. ఎందుకంటే కమ్యూనిటీలో అందరికి గూడా ఎక్కువ ఇన్‌కమ్ రావడానికి అవకాశాలు ఇలా ఉంటాయి. కాయిన్ వాల్యూ తగ్గినట్లయితే. కాయిన్ యొక్క సప్లై తగ్గినట్లయితే. కాయిన్ వాల్యూ పెరుగుతుందిలెండి. సప్లై తగ్గినట్లయితే కాయిన్ వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుంది. సో, దాన్ని మనం చూస్తామండి ఎప్పుడు లిస్టింగ్ అయిన తర్వాత. వృద్ధి మరియు దీర్ఘకాలిక విజయం కోసం స్పష్టమైన దృక్పథం, బలమైన సమాజ శక్తి. ఎందుకంటే మనందరి గురించి మనం ఆలోచిస్తున్నాము. టిట్‌కాయిన్ నెట్వర్క్ కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో మేము మా కమ్యూనిటీ గురించి అయితే ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాము అనే పాయింట్ అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో, మనకు ఒక బెనిఫిట్ వచ్చే పాయింటే తప్ప లాస్ వచ్చేది కానీ మైనస్ పాయింట్ కానీ ఖచ్చితంగా చేయరండి. అది మనం ఖచ్చితంగా గమనించాలి. సో, చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే మేము టిట్‌కాయిన్‌ని భవిష్యత్తుకు అనుకూలమైనదిగా, డైనమిక్‌గా మరియు దాన్ని ప్రజలచే నడిపించాలన్నట్లుగా మారుస్తున్నాము. ఈ టిట్‌కాయిన్ గురించి భారతదేశంలోనే కాదండి ప్రపంచవ్యాప్తంగా వేరే వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నెట్వర్క్ ప్రాజెక్ట్స్, మైనింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ టిట్‌కాయిన్ కూడా ఖచ్చితంగా వాళ్ళైతే యూజ్ చేయాలి. ప్రజలచే నడిపించబడుతున్నట్లుగా మారుస్తున్నామని చెబుతున్నారు కాబట్టి కమ్యూనిటీ అనేది ఖచ్చితంగా గ్రో అవ్వాలి అనే పాయింట్ మనకే చెబుతున్నారండి. మీ అభిప్రాయం, మీ యొక్క ఆలోచన మరియు మీ యొక్క శక్తి ఈ ప్రయాణాన్ని నిజంగా నిర్వహించాయి. సో, కమ్యూనిటీ మొత్తం క్రెడిట్ మనకే ఇస్తున్నారండి. ఈ కమ్యూనిటీలో భాగమయ్యి ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా ఈ యొక్క ప్రయాణానికి మీరే నిజంగా నిర్వహించారని చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా ఎవరైతే రెగ్యులర్‌గా మైనింగ్ చేస్తున్నారో నేను, మీలో అందరం అండి. సో, ఎవరైతే రెగ్యులర్‌గా మైనింగ్ చేసుకుంటున్నారో మీ యొక్క మీరు ఖచ్చితంగా మర్చిపోలేము. మీ యొక్క దృఢ సంకల్పం వల్లే మన టిట్‌కాయిన్ అయితే ఇక్కడి వరకు రావడం జరిగిందని చెబుతున్నారంటే చాలా మంచి విషయమే. సో, మనకైతే ఇక్కడ మనల్నే గొప్పవాళ్ళని చేస్తున్నారు ఇక్కడ. మాటతో అయితే గమనించాలి. కలిసి మనం క్రిప్టో ప్రపంచాన్ని గమనించడం మాత్రమే కాదు, దాన్ని రూపొందిస్తున్నాము. సో, క్రిప్టోలో గతంలో ఎలాగుండేదంటేనండి క్రిప్టోలో ఇలా రేట్ పెరిగిందంట, ప్రైస్ పెరిగిందంట, కొంతమంది కోట్లు వచ్చినాయంట, కొంతమంది లక్షల రూపాయలు వచ్చినాయి అనుకునేవాళ్ళండి. కానీ ఈ మైనింగ్ అవకాశాలు వచ్చినప్పుడండి ఆ లక్షలు, వేలు, కోట్ల రూపాయలు వాళ్ళకే కాదండి, పెట్టుబడులు పెట్టిన వాళ్ళకే కాదండి, మనకి కూడా వస్తున్నాయండి. కష్టపడిన వాళ్ళకైతే ఎక్కువగా వస్తాయండి. సో, గమనించాలి పాయింట్ అయితే. ఇక్కడ చూడండి, ఈ మైలురాయిని జరుపుకుందాం. ఈ వేగాన్ని కొనసాగించడం మరియు పెద్ద కలలు కనడం కొనసాగిద్దాం. నాది మరింత తెలివిగా మరియు బలంగా ఎదుగుదాం. టిట్‌కాయిన్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది మరియు ఇది మీతో నిర్మించబడుతుంది. కమ్యూనిటీ అనేది కేవలం అంటే కేవలం మీ మీదే ఖచ్చితంగా బేస్ అయి ఉంటుంది అనే పాయింట్ అయితే మనకి క్లారిటీగా చెప్పడం జరిగిందండి. సో, చాలా మంచి విషయమే. సో, దీనికి సంబంధించి పిక్ అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో చూసినట్లయితే ఓల్డ్ సప్లై లెఫ్ట్ సైడ్‌లో ఉంది. ఎంతండి? 777 కోట్లండి. అదేం జరిగింది? డెస్ట్రాయిడ్ అండి. అది ఇక్కడ డెస్ట్రాయ్ అయితే అయిపోయింది, అంటే కాలిపోయిందని అర్థం. సో, ఇప్పుడు రీసెంట్‌గా చూసినట్లయితే ఇప్పుడు అంటే ప్రెజెంట్ ఉంది ఇదండి న్యూ సప్లై. ఎంతండి? 333 కోట్లు. 333 కోట్లండి. ఇది అన్‌లాక్డ్‌లో అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఇది మన కోసమే సిద్ధపాటుగా ఉందండి. ఎవరైతే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లిస్టింగ్ అయిన రోజు మాత్రం నేను చెబుతున్నాను, గొప్ప ఆస్తిని కలిగి ఉన్నట్లే. ఇంత అంత నేను చెప్పకూడదండి. ఎందుకంటే అది మీరు సంపాదించుకునే మీ దగ్గర ఉండే కాయిన్స్ మీద బేస్ ఉండిద్దండి. అది ఎవరికైనా సరే వర్తించిద్ది, నాకైనా సరే. సో, ఒక మంచి ప్రాజెక్ట్ దొరికింది కాబట్టి. ఇంకో చిన్న విషయం, మైనింగ్ స్పీడ్ ఇప్పుడు మాత్రమే ఫాస్ట్‌గా ఉంటుంది. త్వరలో సగం తగ్గిపోద్ది. నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరేనండి. అవకాశం ఉన్నప్పుడే దయచేసి ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి అని ఇందుకే చెబుతున్నాను నేనైతే. సో, మన సబ్స్క్రైబర్స్ కోసం, మన టీమ్ సభ్యుల కోసం చెబుతున్నానండి. దయచేసి ఇప్పుడే రెగ్యులర్‌గా అందరూ ఉండి మైనింగ్ చేసుకునండి. ఇది మంచి వాల్యూకే లిస్ట్ అవుతుంది. మనకి మంచి ఇన్కమ్ సోర్స్ తీసుకొచ్చి పెడుతుందండి. సో, ఖచ్చితంగా మిస్ చేసుకుంటే ఖచ్చితంగా బాధపడతామండి. దయచేసి ఆ బాధ మనం పడకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా ఈ కాయిన్ అయితే
మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ ప్రాజెక్ట్‌లో లేని వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి రీసెంట్‌గా అయితే. సో, ఇంకొక పోస్ట్ అయితే మనకొచ్చిందండి. ఇట్స్ నాట్ టూ లేట్. పర్ఫెక్ట్ టైమ్ టు జాయిన్ ద కమ్యూనిటీ. ఇది ఆలస్యం కాదు. ఇది ఒక సరైన సమయం. మీరు ఇప్పుడే టిక్కో నెట్వర్క్‌లో జాయిన్ అవ్వండి. చూసినట్లయితే జాయిన్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ ద యాప్. చాలా 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 గ్రేట్ టెక్నాలజీతో ఈ యొక్క టిక్కో నెట్వర్క్ యాప్ అయితే మనకైతే మార్కెట్‌లోకి రావడం జరిగింది. సో, కొత్త వాళ్ళైతే ఈరోజే మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయండి. పాత వాళ్ళైతే మీరైతే వీలైనంత వరకు కుటుంబ సభ్యులని, బంధువులని కూడా రిఫర్ చేసి మన కమ్యూనిటీలో ఒక భాగంగా చేయండి అని చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా ఇదైతే చేయాలని కోరుకుందాము. అయితే ఓవరాల్‌గా చెప్పాలంటేనండి చాలా చాలా మంచి విషయం జరిగింది ఇవాళ. మన టోటల్ సప్లై అయితే సగం తగ్గించారు కాబట్టి 770 కోట్ల నుంచి 330 కోట్లే కాబట్టి చాలా సంతోషంగా ఉందండి నాకైతే. సో, ఇలా జరగడం మన మంచికేనండి. కాయిన్ వాల్యూ అనేది పెరగాలంటే లిస్టింగ్ అయిన రోజు లిక్విడిటీ పూల్ కూడా మన వాళ్ళు పెట్టాలంటే ఇది అన్ని రకాలుగా ఉపయోగపడే ఒక చర్య అండి. సో, ఖచ్చితంగా దయచేసి చెబుతున్నాను, మైనింగ్ స్పీడ్ కొంతకాలం తర్వాత సగం తగ్గిపోబోతుంది. 10 వచ్చే చోట 5 వస్తుంది. 20 వచ్చే చోట 10 వస్తుంది. దయచేసి చెబుతున్నానండి. మీరు ఇప్పుడే మంచి అవకాశం అండి. ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా మైనింగ్ చేసుకోండి. ఇంకో చిన్న విషయం అండి, కొంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారండి మన వాళ్ళు. దయచేసి అందరూ కూడా యాక్టివ్ అవ్వండి. అవకాశం దొరికినప్పుడే మైనింగ్ చేసుకొని సంపాదించుకోండి. ఇదైతే మనకి గొప్ప ఆస్తిగా ఉండబోతుంది భవిష్యత్తులో. సో, ఖచ్చితంగా అందరూ మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఈ యొక్క పోస్ట్‌లో ఉన్న ప్రతి పాయింట్ కూడా నేనైతే మీకు సింపుల్‌గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్‌లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.